మృగశిర నక్షత్రం అంటాం దీన్నే. ఈ మృగశిర నక్షత్రము ఏ పాదములో జన్మించినప్పటికైనా గానీ ఎలాంటి దోషం ఉండదు. ఇక్కడ గనక మనం చూసుకున్నట్టయితే కృత్తికా నక్షత్రంలో 3 పాదాలు, రోహిణి నక్షత్రంలో 4 పాదాలు కలిసి వెరసి 7 పాదాలైంది. మృగశిర నక్షత్రంలో 2 పాదాలు గనక ఇందులో కలిసినట్టయితే 9 పాదాలవుతాయి. అప్పుడు వృషభ రాశి కంప్లీట్‌గా వృషభ రాశిలోకొస్తుంది. ఈ మృగశిర నక్షత్రం 4 పాదాలలో ఏ పాదంలో జన్మించినప్పటికీ కూడా ఎలాంటి దోషముండదు. ఇక ఇతను ధనార్జనలో ఉత్తమమైనటువంటి వాడు. డబ్బున ఆర్జించాలి అంటే డబ్బు సంపాదించాలి, డబ్బు కావాలి అనేటువంటి వాడు. శత్రువులను జయించేటువంటి ఒక శక్తి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి వాడు. చురుకైన ప్రవర్తన. ఏదైనా పని ఉంది అంటే ఆలస్యం చేయకుండా ఆ పనిని నెరవేర్చిన తర్వాతనే విశ్రాంతి తీసుకునేటువంటి ఒక తత్వం కలిగినటువంటి వాడు ఈ మృగశిర నక్షత్రంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి. మంచి కార్యాలు దైవ కార్యాలు, మంచి కార్యాలు చేసేటువంటి ఒక వ్యక్తి. కానీ కోపం మాత్రం ఉంటుంది. మృగశిర నక్షత్రంలో జన్మించినటువంటి వానికి కోపం అధికంగా ఉంటుంది. తను అన్న మాట కాలేదు అని అనుకున్నప్పుడు విపరీతమైన కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఈ రోహిణి నక్షత్రంలో మృగశిర నక్షత్రంలో స్త్రీ జన్మించిన రూపవతి, సంతోషవతి, తర్వాత మెట్టినింటిలో మంచి పేరు తీసుకొచ్చేటువంటి ఒక ఇల్లాలవుతుంది. మృగశిర నక్షత్రంలో జన్మించినటువంటి ఒక స్త్రీ మంచి విద్యనిచ్చేటువంటి ఒక మృగశిర నక్షత్రం ఇది. మృగశిర నక్షత్రంలో 2 పాదాలు వృషభ రాశిలోకి వెళ్ళిపోతే తక్కిన 2 పాదాలు మాత్రం మిథున రాశిలో మనకు కనపట్టుతూ ఉంటాయి. ఇక మృగశిర నక్షత్రం కూడా పామే. రోహిణి ఇందు అన్నాడు కదా, రోహిణి నక్షత్రము, ఇందు నక్షత్రం, మృగశిర నక్షత్రం 2 కూడా రెండింటి నక్షత్రాలకు కూడా పాము అధిపతి, పాము. ఇది మృగశిర నక్షత్రం దేవగణంలో ఉంటుంది, మధ్యనాడిలో ఉంటుంది.